సమాజం మారిందండి. చెప్పాలంటే నేను గమనిస్తున్నాను మా చిన్నప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి. ఇప్పుడు నాకు ఒక 10 మంది బామ్మరుదులు, ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటున్నారు. ఒక అన్నదమ్ముడి ఇంటికి ఇంకో అన్నదమ్ముల పిల్లలు వెళ్ళట్లా. ఎందుకు అంటే వెళ్ళి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉండడం అన్నది లేదు. నేను మా చిన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మ మేము అన్నదమ్ములం ఒక దగ్గర ఉండేవాళ్ళం. మా చిన్నాన్నలు ఇంకో దగ్గర ఇంకో 5 కిలోమీటర్ల దూరంలో ఉండేవారు. మా స్కూల్కి మా చిన్నాన్నీళ్ళు దగ్గర. నేను మా చిన్నాన్న ఇంట్లోనే ఉన్నాను ఫర్ ఇయర్స్, నాట్ ఫర్ డేస్ మంత్స్, ఫర్ ఇయర్స్. 5 ఏళ్ళలో 7 ఏళ్ళలో వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. మా చిన్నాన్న విపరీతంగా కొట్టేవాడు, నన్ను చదివించేవాడు. నేను బాగా చదవాలన్నది ఆయనకి లక్ష్యం. మా చిన్నానికి అప్పుడు కొత్తగా పెళ్ళయింది. మా పిన్ని నా బట్టలు ఉతికేది. నాకు అప్పుడు 9-10 ఏళ్ళు. మా పిన్ని అప్పట్లో 18 ఏళ్ళు అంత కొత్తగా పెళ్ళి వచ్చింది. ఏనాడు ఎవడేడు ఏంటి మీ అన్నయ్య కొడుకు నేనెందుకు మోయాలి అని ఏనాడు మా చిన్నాన్ని విసుక్కోలేదు. జఠానంద్ ధన్కాని, భగవాన్ దాస్ ధన్కాని, 2 అన్నదమ్ములు. జఠా చిన్నాన్న నన్ను కొట్టి కొట్టి చదివిస్తే మా పిన్ని అడ్డం పడేది. ఏంటి చంపేస్తావేంటి పిల్లోడిని అనేది. నేను వాళ్ళకి పిల్లలు పుట్టక ముందు నేను కొడుకుని. ఇప్పుడు మా అమ్మ నాన్న లేరు, నాకు వాళ్ళే అమ్మ నాన్న. జాయింట్ ఫ్యామిలీ. ఈరోజు అట్లా లేదు. 10 మంది బామ్మర్దులు, వాళ్ళ పిల్లలు ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళట్లేదు. సంవత్సరాల తరబడి ఉండడం ఏంటి, అసలు వారం కూడా ఎవరింట్లో ఎవరు ఉండట్లేదు. మేము ఉన్నాం. నాకు తెలియదు అసలు మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్నాం. నేను మా చిన్నాన్న ఇంట్లో అంతకాలం ఉండకూడదన్న విషయం నాకు తెలీదు. వాళ్ళు కూడా ఏనాడు ఏ ఒక్కరోజు అబ్జెక్ట్ చేయలే. ఏంటి ఇన్ని రోజులు ఉంటాడని, వీడేంటి ఇక్కడ ఉంటున్నాడని మా పిన్ని ఒక్కరోజు చెప్పలేదు. వస్తే ఎప్పుడు వెళ్తారు మళ్ళీ అని అడుగుతారు కదా. అవును, ఎన్ని రోజులు అమ్మా ప్రయాణం అని. అంతేనా? మా పిన్ని ఒక్కరోజు మా చిన్నాన్న వదిలేండి, సేమ్ బ్లడ్ పోని. పిన్ని ఒక్కరోజైనా అడిగిందా? లేదే. నువ్వు ఎన్నాడు రా ఇక్కడే ఉండిపోయావు రా, 5 ఏళ్ళు అయిపోయింది పోరా అని ఒక్కరోజైనా అనాలి కదా. అనలే. ఈనాటికి అనదు. బొంబాయిలో ఉంటారు, అక్కడ ఒక గది ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా గదిలో ఉంటా. అది నీ గదేరా అంటది మా పిన్ని ఇప్పటికీ. గది నాదే అంటారు. సూపర్ సార్. ఆ అనుబంధాలు చూసిన తర్వాత ఇప్పుడు మనుషుల్ని చూస్తూ ఉంటే ఎవరి ఆ ఆస్తి మా మామయ్య పోయారు, అత్త పోయింది, వాటాలు వేసేసుకున్నారు, అన్నదమ్ములు పనిచేసుకున్నారు. ఎవరి గోల వాళ్ళది, ఎవరి జీవితాలు బతికేస్తున్నారు. మా టైంలో అట్లా లేదు. అంటే సౌకర్యాలు కూడా పెరిగాయి కదా సార్. ఇప్పుడు ఏ మాటకు ఆ మాట మాట్లాడు. ఖర్చులు పెరిగాయి. ఖర్చులు సౌకర్యాలు అన్నీ ఇప్పుడు ఎవరికి వాళ్ళకి తీరికలు లేవు అంతా. ఇప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఇదివరకు ఒక రోజులో మనం ఒక పనే చేసేవాళ్ళం. అది చేస్తే మహా ఘనకార్యం అనే ఉండే పరిస్థితులు అలా ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఈ తరంలో ఇప్పుడు మేము పరిగెట్టాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ ఒక షూటింగ్ అవుతుంది, అక్కడ ఇది అవుతుంది, ఈ లోపల అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ పని చేసేయాలి, ఈ లోపల కూరగాయలు కొనేసుకోవాలి, అన్ని పనులు మల్టీ టాస్కింగ్. ఇది కూడా ఒక కారణం అంటారా? తీరిక లేదు సార్. అనుబంధాలు తగ్గిపోయాయి, ప్రేమలు తగ్గిపోయాయి. ఇంకెన్నాళ్ళు ఉంటానో కానీ ఇవన్నీ చూస్తుంటే అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్ధరాత్రి మెలకు వస్తుంటుంది. నేను మళ్ళా లేచి పుస్తకం చదివే లోపల, టీవీ చూసే లోపల కాసేపు ఆలోచిస్తుంటా. ఏం చేస్తున్నాం మనం, ఏం చెయ్యాలి మనం, ఏం చేశాను ఇవాళ, నా వల్ల ఎవరు బాధపడలేదు కదా, నేను ఎవరిని హర్ట్ చేయలేదు కదా. మనం స్పీడ్ మాటల్లో నెమరేసుకుంటా. చాలా చాలా సొసైటీలో డబ్బులు అడిగితే ఎవరికి ఇవ్వట్లేదు. అది చాలా ఆందోళన కలిగిస్తుంది. కొద్దిమంది మా పుట్టగుంట సతీష్ లాంటి వాళ్ళు తప్పిస్తే ఏదైనా అవసరం ఉంటే, సతీష్ గారు చెప్పారు నాకు, ఎప్పుడైనా అవసరం ఉంటే మొహమాట పడద్దు, డబ్బులు కావాలంటే తీసుకో అని. అలా కొద్దిమంది ఉంటారు. నాకు ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అంజయ్య అని. అతను కూడా చెప్పాడు 1-2 సార్లు, దాసు ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే అడుగు, మొహమాట పడుకో అని. అరుదుగా ఉంటారు.